Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is winning, not sinning. Winning, not sinning. గెలుచుట పాపం చేయుట కాదు. The text is from letter to the Hebrews chapter 12 verse 1. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెపును ఓపికతో పరిగెత్తుదము. Hebrews 12th chapter is about running the race of faith successfully. విశ్వాసన పరుగు పందెమును విజయవంతంగా ముగించడం అనేది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. విన్నింగ్ a race is pleasurable. ఒక పందెము గెలుచనేది అది ఎంతో ఆహ్లాదకరమైనది, సంతోషకరమైనది. బట్ రన్నింగ్ ఇస్ ఆఫన్ పెయిన్ఫుల్. విన్నింగ్ ఇస్ ప్లెజరబుల్, బట్ రన్నింగ్ ఇస్ ఆఫన్ పెయిన్ఫుల్. పరిగెత్తుట అనేది బాధాకరమైనది. ద రేస్ ఆఫ్ ఫెయిత్ ఇస్ యూనిక్. మన యొక్క పరుగు పందెం ఎంతో విలక్షణీయమైనది, ప్రత్యేకమైనది. ఇట్స్ ద యూనిక్ వన్. అవర్ రేస్, our spiritual race, the unique one. Why? Because we are competing against ourselves, not others. వేరే వారితో మనం పరిగెత్తడం కాదు, కానీ we're competing against ourselves. మనకే పోటీ, మనమే పోటీ. నాకు నేనే పోటీ, ఎవరో కాదు, నాకు మరెవరు కాదు, XYZ కాదండి, నాకు నేనే పోటీ. నో అదర్ పర్సన్ ఈజ్ కంపీటింగ్ విత్ మీ. ఐఎమ్ కంపీటింగ్ విత్ మై సెల్ఫ్. నాలో నాకు పోరాటం ఉన్నది. అప్పుడు పౌలు చెప్తున్నాడు, దట్ మీన్స్ compete against ourselves to win our sin. మనలో పాపం మీద, మనలో స్వచిత్వం మీద మనము పోరాడాలి. ఇక్కడ అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 4వ వచనం, మీరు పాపంతో పోరాటం రక్తము కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. ఈ పందెములో, పరుగు పందెములో గమనించినప్పుడు పాపంతో పోరాటంలో రక్తం కారునంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. బట్ నోయింగ్ యు ఆర్ విన్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ సిన్నింగ్ మేక్స్ ద పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ వర్త్ వైల్. మనం గెలుపు పొందుతున్నాము అనుకున్నప్పుడు ఆ ప్రభు యొక్క శిక్ష ఉన్నది, ఆ డిసిప్లిన్ అనేది అది ఎంతో విలువైనదిగా, యోగ్యమైనదిగా అది దాన్ని మనం ఎంచుకుంటాం. Knowing we are winning instead of sinning makes the pain of discipline worthwhile. నేను చదువుకున్న వాక్య భాగం 7:12 చదువుకున్నప్పుడు ఆ విషయాలన్నీ మనకు కనిపిస్తాయి. హౌ టు రన్ ద రేస్. మనతో మనకు పోరాటం, పందెం అనేది మనతోనే మనకున్నది. టు విన్ అవర్ సెల్ఫ్, టు విన్ అవర్ సెల్ఫిష్ నేచర్. ఫస్ట్ ఫైండ్ ఏ గుడ్ ట్రైనింగ్. ఈ పరుగు పందెంలో మనం ప్రతి ఒక్కరికి కూడా ఒక ట్రైన్ ఉంటాడు.
ఆయన యొక్క శిక్షణలో వారు గెలుపు పొందిన ప్రయత్నం చేస్తారు. సో అవర్ ట్రైనీస్, అవర్ గుడ్ ట్రైనింగ్ ద హోలీ స్పిరిట్. సో రిలై ఆన్ ద హోలీ స్పిరిట్ ఫర్ హిస్ హెల్ప్. సెకండ్ వన్, పరుగు పందెంలో గేమ్ ప్లాన్ ఉంటుంది. ఫాలో ద గేమ్ ప్లాన్. The game plan is the word of God. Read God's words. Meditate God's words daily. Number 3, work out regularly. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. Put your faith into action. Work out regularly means put your faith in action. నీ విశ్వాసాన్ని క్రియాపూర్వకంగా ప్రదర్శించాలి. బ్రదర్ అండ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్, ఆర్ యూ విన్నింగ్ ఆర్ ఆర్ యూ సిన్నింగ్? ఒకసారి నీ జీవితం పరీక్షించుకొని నీ మీద నీవు విజయం పొందుకోవడానికి, నీ స్వచిత్తం మీద, స్వార్థం మీద, అసూయ మీద, క్రోధం మీద ఎన్నో మనలో ఉన్నాయి. వాటి మీదనే విజయం సాధించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనం కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందన స్తోత్రాలు తండ్రి. నిత్య లేఖన భాగాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మానవున పాపం మీద విజయం పొందడానికి కృప దయచేయండి. అపొస్తలుడు ఎంత దౌర్భాగ్యుడు అన్నాడు. ఒక పాపని ఆయన శరీరంతో పోరాడుతున్న విషయాన్ని గ్రహించగలిగాడు. మీ శక్తిని పొందుకున్నాడు. విజయం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెప్పగలిగాడు. ఆ రీతిగా మేము నీ పరిశుద్ధాత్మ ఆధారపడి మీ వాక్యం ధ్యానిస్తున్నాయినా మా విశ్వాస క్రియారూప ప్రదర్శించి మా తండ్రి గెలుపొందుల కృపనివ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.